హలో హాల్ వెల్కమ్ టు ఎస్కేఎస్ అకాడమీ. ఓకే, ఆల్రెడీ మీకు మన సెషన్ ఏందో అర్థమై ఉంటుంది కదా. సో ఎంసెట్ ఎగ్జామ్ రిజల్ట్స్ ఆల్రెడీ మన మే 11కి వచ్చేసాయి. సో ఈ నెక్స్ట్ ఏంటిది, కంప్లీట్గా కౌన్సిలింగ్లో నువ్వు ఎలాంటి డిసిషన్స్ అంటే కంప్లీట్ గైడెన్స్ అనేది కంప్లీట్గా మీ కౌన్సిలింగ్ కోసం. ఎందుకంటే మన ఈ వీడియోలో కంప్లీట్గా చూసే టాపిక్స్ ఏంటంటే అమ్మ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిజిబుల్ కోర్సెస్ అంటే ఎంపీసీ బైపీసీ వాళ్ళకి మీరు ఆల్రెడీ ఎంసెట్ క్వాలిఫై అయ్యాము మేము. మాకు ఏమేమి కోర్సెస్ ఉన్నాయి ఎంపీసీ వాళ్ళకి కానీ బైపీసీ వాళ్ళకి. నెక్స్ట్ మనకు తెలంగాణలో మన గవర్నమెంట్ అనేది ఫీ రియంబర్స్మెంట్ ఇస్తుంది. సో ఆ ఫీ రియంబర్స్మెంట్ ఎవరికి ఎలిజిబుల్, ఎవరికి 100% రియంబర్స్మెంట్ వస్తుంది. సో ఈ టాపిక్ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్. అంటే ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ నాకు సపోజ్ ఎగ్జాంపుల్ ఒక 8000 ర్యాంక్ వచ్చింది. 8000 ర్యాంక్కి నేను ఏ కాలేజీలో నేను ఈ బ్రాంచ్ చూస్ చేసుకుంటే బెటరు. అంటే దిస్ ఇస్ ఫర్ ఓన్లీ కంప్లీట్గా మనకు ఒక ఎస్టిమేషన్ కోసం. సో ప్రీవియస్ 2024 ఎంసెట్ కట్ ఆఫ్ ఒకసారి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఏంది, నువ్వు ఇప్పుడు ఆల్రెడీ ఎంసెట్ కౌన్సిలింగ్ ఒక 2 or 3 వీక్స్లో మేబీ రావచ్చు. సో ఆ కౌన్సిలింగ్కి నా దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి, నా సర్టిఫికేట్స్ ఏంటివి, సో అదొకటి. నెక్స్ట్ ఏంది, కౌన్సిలింగ్ అసలు ప్రజెంట్ ఏ సిచ్యువేషన్లో ఉంది, ఎప్పుడు అవ్వచ్చు కౌన్సిలింగ్, ఓకేనా. సో ఇవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎంసెట్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళు అంటిల్ మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇంకా మీ ఫ్రెండ్స్ ఇంకెవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇది మీకు వెరీ యూజ్ఫుల్ వీడియో. ఓకే, లెట్స్ సి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది, ఎంపీసీ వాళ్ళకి ఏమేమి కోర్సెస్ ఎలిజిబుల్ ఉన్నాయి, ఓకేనా. సో ఎంపీసీ వాళ్ళు మనకి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బీటెక్లో బయోమెడికల్ ఇంజనీరింగ్, నెక్స్ట్ బీటెక్ ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్. ఎంపీసీ వాళ్ళు కూడా ఈ 2 కోర్సెస్ ఎంపీసీ వాళ్ళకు ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ బైపీసీ వాళ్ళకు ఉంటాయమ్మా ఈ 2 కోర్సెస్ వచ్చేసి. నెక్స్ట్ ఇక మీకు జనరల్గా తెలిసింది మనకేంది, బీటెక్ బీఈ అది చేసుకోవచ్చు. నెక్స్ట్ బీటెక్ బ్యాచిలర్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కూడా మనం ఎంపీసీ వాళ్ళకి ఎలిజిబులే. నెక్స్ట్ బీటెక్ బయోటెక్నాలజీ అండ్ డైరీ టెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, ఇవి కూడా ఎంపీసీ వాళ్ళు ఎలిజిబుల్. నెక్స్ట్ ఏంటంటే ఈ యాక్చువల్గా మీకు అందరికి డౌట్ ఏంటంటే నేను ఎంపీసీ చదివినా కదా ఫార్మసీ చేయొచ్చా. సో ఎవరైతే ఎంపీసీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ కూడా మనం బీ ఫార్మసీ అండ్ ఫార్మ్ డి ఈ 2 కోర్సెస్ ఎంపీసీ వాళ్ళు కూడా చేసుకోవచ్చు, ఓకేనా. సో దీస్ ఆర్ ద ఎలిజిబుల్ కోర్సెస్ ఫర్ దోస్ ఎవరైతే ఎంసెట్ క్వాలిఫై రెడీగా ఉన్నారో వాళ్ళు. నెక్స్ట్ మీరు ఎంపీసీ కోర్సెస్ వాళ్ళు కూడా ఈ అన్ని కోర్సెస్ మనం ఎలిజిబుల్, ఓకేనా. సో నెక్స్ట్ బైపీసీ వాళ్ళకి చెప్పిన కదా ఆల్రెడీ, బీటెక్ మనకు సేమ్ బయోమెడికల్ ఇంజనీరింగ్ ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్ సేమ్ బైపీసీ వాళ్ళకు కూడా ఎలిజిబుల్. నెక్స్ట్ ఇంకా మీకు జనరల్గా ఏంటంటే ఇవి ఇంతకుముందు చెప్పిన కదా, ఒకటి ఏంటి డాక్టర్ ఆఫ్ ఫార్మసీ అండ్ బ్యాచిలర్ ఆఫ్ బీ ఫార్మసీ, ఈ 2 కోర్సెస్ మీకు రెగ్యులర్గా తెలిసినవి ఈ 2 కోర్సెస్. సో ఇవి కాకుండా మనకేముందనంటే ఇప్పుడు నర్సింగ్ కోర్సెస్ కూడా మనకి త్రూ ఎంసెటే త్రూ కౌన్సిలింగ్ రిక్రూట్ చేస్తున్నారు, ఓకేనా. నెక్స్ట్ అగ్రికల్చర్, హార్టికల్చర్, ఓకేనా, ఈ 2. నెక్స్ట్ బీఎస్సీ ఫారెస్ట్రీ, యానిమల్, నెక్స్ట్ బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ అండ్ సైన్సెస్ ఇది ఒకటి ఉంది. నెక్స్ట్ ఫుడ్ టెక్నాలజీ, నెక్స్ట్ బీ ఫార్మసీ, డాక్టర్ ఆఫ్ ఫార్మసీ ఆల్రెడీ మీకు ఈ 2 కోర్సులు తెలిసినాయి. దీంతో పాటు ఇంకేంటంటే బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ బయోటెక్నాలజీ, ఈ బయోటెక్నాలజీ బయోమెడికల్ ఫార్మాస్యూటికల్ ఏంటంటే మనకి ఎంపీసీ వాళ్ళకి ఎలిజిబుల్ ఉంది, యాజ్ వెల్ యాజ్ బైపీసీ వాళ్ళకి కూడా ఎలిజిబుల్ ఉంది. ఇవి మనకు స్పెషల్గా అంటే చాలా తక్కువ కాలేజీలో తక్కువ ఉంటాయి, మనకి ఎక్కువ సీట్స్ ఉండవు. బట్ బైపీసీ వాళ్ళు కూడా వీటికి ఎలిజిబుల్. ఒకసారి మీరు లిస్ట్ ఆఫ్ కోర్సెస్ చూస్ చేసుకోండి, మీ ర్యాంక్కి ఏది వస్తుందో ఒకసారి అది కూడా మీరు చూస్ అంటే నాట్ ఓన్లీ రెగ్యులర్ కోర్సు ఓన్లీ బీ ఫార్మసీ, ఫార్మ్ డి కోర్సెస్ కూడా చాలా తక్కువ కాలేజీలు ఉంటాయి, ఇవి కూడా ఒకసారి చూసుకోండి. ఎవరైతే మనకు లీస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఫార్మ్ డి కోర్సెస్ కూడా కొంచెం బెటర్ ఆప్షన్ ఉంటుంది. అది కంప్లీట్గా 6 years కోర్సు, ఇది ఒకటి. ఫార్మ్ డి కోర్సెస్ అనేది మనకి 6 years కోర్సు ఇది, ఓకేనా. సో చూస్ చేసుకోండి. మీకంటే అవైలబుల్ ఉన్న టోటల్ మనకి బైపీసీ వాళ్ళకి ఎలిజిబుల్ కోర్సెస్ ఇవన్నీ ఎలిజిబుల్ ఉన్నాయి. నెక్స్ట్ సో మన తెలంగాణలో మనకేందనంటే మనకు ఒక ఫీ రియంబర్స్మెంట్ స్కీమ్ అనేది ఎప్పటి నుంచో అది ఆనవాయితీకి వస్తుంది. సో అసలు ఈ ఫీ రియంబర్స్మెంట్ ఎవరికి ఎలిజిబుల్, ఎవరికి అంటే ఎవరికి 100% స్కాలర్షిప్ వస్తుంది, ఎవరికి మామూలు స్కాలర్షిప్ వస్తుంది, అసలు ఎవరికి రాదు, ఇవి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీ రియంబర్స్మెంట్ డిస్కస్ చేద్దాం, ఓకేనా. కామన్గా అంటే తెలంగాణ రెసిడెంట్స్ లోకల్ క్యాండిడేట్ అయ్యి ఉంటే ఏ క్యాండిడేట్ లోకల్ క్యాండిడేట్కి ఎలిజిబుల్ అయితే దానికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అవన్నీ మనకు టర్మ్స్ అండ్ కండిషన్స్ లోకల్ క్రైటీరియా ఉంటుంది. ఆ క్రైటీరియా బేస్డ్లో లోకల్ క్యాండిడేట్స్ అని ఎలిజిబుల్ అయితే ఎవ్రీ క్యాండిడేట్కి మనకు తెలంగాణ గవర్నమెంట్ అనేది 35,000 కామన్గా ఎవ్రీ స్టూడెంట్కి పే చేస్తుంది. అంటే కాలేజ్ ఫీజు ఎంత ఉన్నామని 35,000 గవర్నమెంట్ పే చేస్తుంది. రిమైనింగ్ మొత్తం మన ఓన్గా పే చేసుకోవాలి. అది ఎవ్రీ కామన్ అంటే ఎంసెట్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన ఎవ్రీ స్టూడెంట్ తెలంగాణ లోకల్ క్యాండిడేట్ అయ్యి ఉంటే 35,000 కామన్గా గవర్నమెంట్ పే చేస్తుంది.
అది దానికి ఎలిజిబుల్ ఏంటంటే ఇది కండిషన్స్. అంటే అర్బన్లో ఉన్న వాళ్ళు 2 lakhs బిలో ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్లో, అండ్ లోకల్లో ఉన్న వాళ్ళకి 1.5 lakhs బిలో ఉండాలి, అది ఎలిజిబుల్. సేమ్ అవి బేస్డ్ అంతా మన క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ బేస్ చేసుకొని అవి కేటగిరైజ్ చేసుకుంటారు, అది కౌన్సిలింగ్ అప్పుడు మనం సబ్మిట్ చేసేసుకోవాలి. సో దీంతో పాటు ఇంకేంటంటే మనకి ఇక్కడ స్పెషల్ కేటగిరీస్ ఉంటాయి. స్పెషల్ కేటగిరీస్ ఏంటంటే కొంతమంది కంప్లీట్గా కాలేజీ ఫీజు అది 50,000 ఉండని, 35,000 ఉండని, 70,000 వాట్ ఎవర్ ఎంత కాలేజ్ అమౌంట్ ఫీజు ఉన్నా కానీ కంప్లీట్గా గవర్నమెంటే పే చేసుకుంటుంది. ఆ క్యాండిడేట్స్ ఎలిజిబిలిటీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఇది స్పెషల్ అమ్మా. ఎవరైతే ఇంటర్మీడియట్ గవర్నమెంట్ కాలేజీలో చదివిల్లో, ఎవరైతే ఇంటర్మీడియట్ గవర్నమెంట్ కాలేజెస్ మీన్స్ గురుకులాస్ కానీ, నెక్స్ట్ మనకి మోడల్ కాలేజెస్ కానీ, గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ కానీ, ఓకేనా, గవర్నమెంట్ సంబంధించిన రెసిడెన్షియల్ కానీ డే స్కాలర్ ఏ కాలేజీలో నువ్వు చదివినా కానీ ఇక్కడ మనకి కంప్లీట్గా దేనికి 100% రియంబర్స్మెంట్ ఎలిజిబుల్, 100% రియంబర్స్మెంట్ ఎలిజిబుల్. ఇక్కడ ఇంకొక కేటగిరీ ఎవరు వస్తున్నారంటే మనకి 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ కొంతమంది కార్పొరేట్ కాలేజ్ అడ్మిషన్స్ అని ఉంటుంది. ఆ కార్పొరేట్ కాలేజీలో అడ్మిషన్లో కూడా ప్రైవేట్ కాలేజీలో చదివినా కూడా ఆ కార్పొరేట్ కాలేజ్ అడ్మిషన్ త్రూ అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు కూడా ఈ 100% ఎలిజిబుల్ రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్. ఇది కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా, ఇది కూడా చూసుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి ఇంకా కేటగిరీస్ వైజ్ ఈ 3 కేటగిరీస్ వైజ్ ఉన్న స్టూడెంట్స్కి కూడా మొత్తం మనకి టోటల్ అవి ఎప్పుడు నువ్వు ఒక క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే నీ దగ్గర ఈ కేటగిరీస్ అంటే రిజర్వేషన్ ఉన్న ఈ 3 కేటగిరీస్ ఉన్న స్టూడెంట్స్ ఉంటే కూడా వాళ్ళు కూడా కంప్లీట్గా 100% రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్. ఇంకొకరు ఎవరంటే ఖచ్చితంగా ఇక విత్రే అసలు క్యాస్ట్ రీజియన్ దేనితోటి సంబంధం లేకుండా 10,000 బిలో వచ్చిన క్యాస్ట్ రీజియన్ దేంతో సంబంధం లేకుండా 10,000 బిలో వచ్చిన ఎవ్రీ క్యాండిడేట్కి గవర్నమెంటే మొత్తం రియంబర్స్మెంట్ పే చేస్తుంది. ఇది మనకు 100% రియంబర్స్మెంట్ ఉన్న కేటగిరీస్ ఈ 3 కేటగిరీస్ చూసుకోండి. అందులో మీరు ఏమన్నా ఉంటే మంచి ఒక ర్యాంకు నార్మల్గా వచ్చినా మంచిగా వచ్చినా కొంచెం బెటర్ కాలేజెస్ చూసుకోండి. ఎందుకంటే 100% గవర్నమెంటే పే చేస్తుంది కాబట్టి మనకు అది చాలా అడ్వాంటేజ్. ఆ కేటగిరీస్లో ఉన్న స్టూడెంట్స్ కొద్దిగా కౌన్సిలింగ్ కాలేజెస్ చూజ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూజ్ చేసుకోండి, ఓకేనా, అది వెరీ ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ ఇది మనకి కంప్లీట్గా తెలంగాణలో మనకు రియంబర్స్మెంట్ స్కీము ఎలిజిబిలిటీ. సో నెక్స్ట్ ఏంది అసలు ఇప్పుడు మనకు ఓకే కౌన్సిలింగ్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ మంత్ కావచ్చు, నెక్స్ట్ మంత్ కావచ్చు, వాట్ ఎవర్ ఎప్పుడైనా కానీ మనం కౌన్సిలింగ్ వచ్చే కంటే ముందు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఈ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేది మీరు రెడీ చేసి పెట్టుకోండి. వాట్ ఎవర్ అది జూన్లో రావచ్చు, ఇప్పుడు ఈ మంత్ ఎండింగ్లో రావచ్చు, ఎప్పుడు వచ్చినా కానీ మనకు ఈ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేది మన దగ్గర కంపల్సరీగా కౌన్సిలింగ్కి వెళ్ళాలంటే ఉండాలి. సో బేసిక్గా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎంసెట్ ర్యాంక్ కార్డు అది వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఈ హాల్ టికెట్ మీరు ఎగ్జామ్ రాసినప్పుడు హాల్ టికెట్ ఉంటుంది కదా, అదే హాల్ టికెట్ మీ దగ్గర కంపల్సరీగా కౌన్సిలింగ్ అప్పుడు సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ 10th క్లాస్ మార్క్స్ మేము ఒరిజినల్కు నువ్వు వెరిఫికేషన్కి ఒరిజినల్ చేసుకొని జిరాక్స్ ఇటు వాళ్ళకి సబ్మిట్ చేయాలి. ఒరిజినల్ మళ్ళీ నీకే ఇస్తారు, ఒరిజినల్స్ ఏమి అక్కడ తీసుకోరు కాబట్టి నువ్వేం చేస్తావు ఇవన్నీ ఒరిజినల్ నీ దగ్గర పెట్టుకో. నెక్స్ట్ ఇంటర్మీడియట్ షార్ట్ మెమో అయితే షార్ట్ మెమో, లాంగ్ మెమో అయితే వాట్ ఎవర్ ఏదైనా నో ఇష్యూ. నెక్స్ట్ బోనోఫైడ్ సర్టిఫికెట్స్ మస్ట్ అండ్ షుడ్ 6th to ఇంటర్మీడియట్ వరకు నీకు బోనోఫైడ్స్ కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ ఇంకా రిజర్వేషన్ అప్లికబుల్ కావాలంటే మనకు తెలంగాణలో క్యాస్ట్ సర్టిఫికేట్. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఆఫ్టర్ తెలంగాణ ఫార్మేషన్ అంటే మనకి 2014లో తెలంగాణ ఫార్మేషన్ అయిపోయిన తర్వాత ఎప్పుడైనా ఆ క్యాస్ట్ మన తెలంగాణలో ఉంటే నో ఇష్యూ, దానికి ఏం ప్రాబ్లం లేదు. క్యాస్ట్ సర్టిఫికేట్ ఎప్పుడైనా ప్రాబ్లం ఏం లేదు. బట్ ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రం కంపల్సరీగా ఈ ప్రిస్క్రైబ్డ్ ఈ డేట్ తర్వాత మాత్రమే మనకి ఉండాలి. అంటే బిఫోర్ దీనికన్నా ముందు ఎప్పుడో 2024 నేను సబ్మిట్ చేస్తా సార్ అంటే యాక్సెప్ట్ కాదు, ఎందుకంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఎవ్రీ ఇయర్ మనం రెన్యువల్ చేసుకోవాలి. సో కాబట్టి ఈ డేట్ కంటే తర్వాత తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రమే వ్యాలిడ్. అది కూడా చాలా జాగ్రత్తగా ఒకసారి 1-2 టైమ్స్ ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఈ ఏదో ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మనం ఎందుకు అని అంటే ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి దానికోసం మనం దేనికి ఖచ్చితంగా ఆ కౌన్సిలింగ్ అప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ అంటే వాళ్ళకి సబ్మిట్ చేయాలి కౌన్సిలింగ్ అప్పుడు. లేదు అని అంటే మళ్ళీ నీకున్న రిజర్వేషన్ అనేది నీకున్న ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ అనేది నువ్వు మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఓకేనా. నెక్స్ట్ ఇంకా ఆధార్ కార్డ్ అనేది కామన్గా ఎవ్రీవన్ ఉంటుంది. ఒక పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అప్లోడ్ చేసి మీ దగ్గర పెట్టేసుకోండి. ఇవి కాకుండా ఇంకా మనకి స్పెషల్ కేటగిరీస్ ఏంటంటే అమ్మా ఒకవేళ పిహెచ్ఎస్ అన్న ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైనా ఉన్నా కానీ ఇంకా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఉన్న వాళ్ళు, లేదు అంటే కొంతమందికి గేమ్ సర్టిఫికేట్స్ ఎన్సీసీ స్పోర్ట్స్ కేటగిరీ ఉన్నా కూడా ఇవన్నీ సర్టిఫికేట్స్ ఈ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఒకసారి చూసుకోండి జాగ్రత్తగా.
ఈ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ కంపల్సరీగా మీరు కౌన్సిలింగ్కు వెళ్ళే కంటే ముందు ఇవన్నీ మీ దగ్గర మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. ఎందుకంటే ఏ 1 or 2 మిస్ అయినా కానీ అనవసరంగా మళ్ళీ దానికోసం రీవెరిఫికేషన్ మళ్ళీ సెంటర్ కాడికి అంతా డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. సో దానికోసం అది రిపీట్ కాకుండా ఇవన్నీ మీరు 1కి 2 సార్లు చెక్ చేసుకొని కంపల్సరీగా మీ దగ్గర ఈ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ పెట్టుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ ఏంది అసలు కౌన్సిలింగ్ అప్డేట్స్ ఏంది, కౌన్సిలింగ్ అసలు ఎప్పుడు అవే ఛాన్సెస్ ఉందనంటే ఇంతవరకు అయితే మనకు అఫీషియల్గా కౌన్సిలింగ్ ఇప్పుడు జరుగుద్ది అప్పుడు జరుగుద్ది అని అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. ఒకవేళ అంటే మనకున్న సర్కమ్స్టెన్సెస్ ఎస్టిమేషన్ ప్రకారం మోస్ట్లీ జూన్ ఎండింగ్ ఆర్ జూలై ఫస్ట్ వీక్ అని అంటున్నారు. బట్ అది కూడా మనం ఇప్పటికి కన్ఫర్మ్ చెప్పలేం. ఏదైనా కానీ మీకు కౌన్సిలింగ్ ఒకవేళ నోటిఫికేషన్ కానీ కౌన్సిలింగ్ రిలేటెడ్ ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ వెంటనే మేము ఒక వీడియోలో చేయడమా లేకపోతే ఒక పోస్ట్ పెట్టడమా ఏదో ఒకటి మన యూట్యూబ్ ఛానల్లో కంపల్సరీగా అప్లోడ్ చేస్తూ ఉంటాం. సో మీరు డైలీ కొద్దిగా అప్డేట్ ఉండండి. సో మోస్ట్లీ లాస్ట్ ఇయర్ ఏంటంటే మనకు 3 phase ఆఫ్ కౌన్సిలింగ్ జరిగింది. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అండ్ ఫైనల్ ఫేజ్. ఎంపీసీ వాళ్ళకి 3 phase కౌన్సిలింగ్ జరిగింది. బైపీసీ వాళ్ళకి 2 phases కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? సో అంటే డిపెండ్స్ అపాన్ ద వేకెంట్, అంటే మనకు సీట్స్ వేకెంట్స్ని బట్టి ఒక్కోసారి ఎక్స్టెండ్ అవ్వచ్చు, అది తక్కువ అవ్వచ్చు, డిపెండ్ సిచ్యువేషన్. లాస్ట్ ఇయర్ అయితే మనకి ఈ 3 ఎంపీసీ వాళ్ళకి బైపీసీ వాళ్ళకి 2 అయింది. మీరు అసలు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలో బేసిక్ ఇప్పుడు చెప్తా. మళ్ళీ కౌన్సిలింగ్ వన్స్ ఒకసారి నోటిఫికేషన్ రాగానే మళ్ళీ నేను క్లియర్గా వీడియో చేస్తా. ఇప్పుడైతే బేసిక్ అసలు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎట్లుంటుందంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అఫీషియల్ పోర్టల్ అనేది ఎంసెట్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. బేసిక్గా ఫస్ట్ స్టెప్. దాని తర్వాత వెరిఫికేషన్, తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, తర్వాత సీట్ అలాట్మెంట్ ఒక డేట్ ఇస్తాడు. దాని తర్వాత ఆ సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత నువ్వు ఆ రెస్పెక్ట్ ఏ కాలేజ్ అయితే నీకు వస్తుందో ఆ కాలేజీలో రిపోర్ట్ చేసుకోవాలి. ఇది మనకు బేసిక్గా స్టెప్ బై స్టెప్ కౌన్సిలింగ్ ప్రాసెస్. ఓకేనా? ఇది అంటే వెంటనే నీకు ఒకవేళ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రాగానే మళ్ళీ నేను క్లియర్గా అప్డేట్ చేస్తాం. మా ఛానల్లో ఎప్పటికీ అప్డేట్ పెడుతూనే ఉంటాం. మోస్ట్లీ మీరు డైలీ అప్డేట్ ఉండండి. సో ఇది మనకు కౌన్సిలింగ్ అప్డేట్ ప్రాసెస్. సో నెక్స్ట్ ఏంటంటే అసలు ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఇప్పుడు మనం ఏంది ఎవరు ఎలిజిబుల్ ప్లస్ రియంబర్స్మెంట్ స్కీమ్ ఒకటి, కౌన్సిలింగ్ ప్రాసెస్ ఒకటి, అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఏమేమి కోర్సెస్ ఎలిజిబుల్ ఉన్నాయో అవన్నీ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మీకు జస్ట్ ఐడియా కోసం ఏంటంటే లాస్ట్ 2024 ఒకసారి మనం 2024 కట్ ఆఫ్ ఒకసారి చూద్దాం. 2024 కట్ ఆఫ్ వచ్చేసి మనకు బేసిక్ ఏంటంటే 2024 కట్ ఆఫ్ ఒక్కసారి చూద్దాం, చెక్ చేద్దాం. అంటే ఇది జస్ట్ మీకు ఐడియా కోసమే. సో ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ మనకు ఇది పీడిఎఫ్ ఇలా ఉంటుంది చూడమ్మా. ఇదేంటంటే పీడిఎఫ్లో మీకు ఒకసారి అంటే నేను కంప్లీట్గా ఈ ఎక్సెల్ షీట్స్ అనేటివి మనకు టెలిగ్రామ్ ఛానల్లో ఆర్ మన వాట్సాప్ ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటా. ఆ లింక్ అనేది మన బయోలో ఉంటుంది, ప్లస్ డిస్క్రిప్షన్లో పెడతా. దాని నుంచి ఆ ఛానల్లో జాయిన్ అయ్యి ప్లస్ ఒకసారి ఈ పీడిఎఫ్స్ కానీ ఈ ఎక్సెల్ షీట్స్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని మీకు చెక్ చేసుకోండి. అంటే మీకు ఏ కాలేజ్ ఓకే, మీ ర్యాంకుకి ఏదొస్తుందో చెక్ చేసుకొని కోసం. అంటే నాట్ ఓన్లీ ఎగ్జాక్ట్ అదే అని కాదు, ప్లస్ ఆర్ మైనస్ అటు ఇటు వేరీ అవుతూ ఉంటుంది. బట్ మీకు ఒక ఎస్టిమేషన్ కోసం చెక్ చేసుకోండి. నేను ఇప్పుడు జస్ట్ మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నా అంతే. అసలు ఈ పీడిఎఫ్లో ఏముంటుంది మనకు అనేది ఫస్ట్ మనకి ఇక్కడ ఏంటంటే అమ్మ ఒకసారి చూడండి. ఫస్ట్ ఇక్కడ మనకు కాలేజ్ కోడ్ ఇస్తాడు. ఇక్కడ ఎంసెట్లో మనకి ఏంటంటే ఇప్పుడు మనకు ఖచ్చితంగా ఇది కాలేజ్ కోడ్స్. నెక్స్ట్ ఇది కాలేజ్ నేమ్, అది కాలేజ్ కోడ్, ఇది కాలేజ్ నేమ్ మనకి ఇచ్చిన దాంట్లో. ఇన్స్టిట్యూషన్ కోడ్ ఇస్తాడు అండ్ ఇన్స్టిట్యూట్ నేమ్ ఇచ్చిండు. నెక్స్ట్ ఇదేంటిది ఆ ప్లేస్ అంటే అది ఎక్కడ ఉంటుంది, ప్లస్ ఆ డిస్ట్రిక్ట్ కోడ్, కో ఎడ్యుకేషనా గర్ల్స్ సపరేట్ ఉందా అనేది ఒకటి, కాలేజ్ టైప్ ప్రైవేటా యూనివర్సిటీ ఏదనేది, ఆ ఇయర్ అంటే మన కాలేజ్ మంచిగా ఉందో ఒకసారి చూసుకోవాలంటే నువ్వు ఇది కూడా అంటే మామూలు కొంతమంది చూస్తారు. ఇయర్స్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా చెక్ చేసుకోండి. ఇంకా దాని తర్వాత బ్రాంచ్ కోర్స్ మనకు. సో ఏ బ్రాంచెస్ ఉన్నాయి ఆ కాలేజీలో, ఏ బ్రాంచెస్ అంటే ఇది లాస్ట్ ఇయర్ 1 or 2 అడిట్ అవ్వచ్చు. మళ్ళీ మనకి ఈ ఇయర్ కూడా ఏ కౌన్సిలింగ్ బిఫోర్ అంటే వెబ్ కౌన్సిలింగ్కి వెళ్ళే కంటే ముందు గవర్నమెంట్ మనకు రిలీజ్ చేస్తుంది. ఏ కాలేజ్లో ఏ బ్రాంచెస్ ఎన్ని ఉన్నాయి అనేది మొత్తం డీటెయిల్గా ఇస్తుంది. లాస్ట్ ఇయర్లో మాత్రం ఇప్పుడు సపోజ్ ఏ కాలేజ్లో బ్రాంచ్ నేమ్తో సహా ఇచ్చి ఇప్పుడు మనకు కేటగిరీస్ ఇచ్చిల్లమ్మా. ఇది మన కేటగిరీస్ని బట్టి చెక్ చేసుకోండి. మీరు ఏ కేటగిరీలో ఉన్నారో దాన్ని బట్టి చెక్ చేసుకోండి. ఓసీ ప్రతి దాంట్లో బాయ్స్కి గర్ల్స్కి ఇస్తాడమ్మా. ఓసీ బాయ్స్కి గర్ల్స్కి, బీసీఏ బాయ్స్ గర్ల్స్, నెక్స్ట్ బీసీబీ బాయ్స్ గర్ల్స్, నెక్స్ట్ బీసీసీ బాయ్స్ గర్ల్స్. ప్రతి కేటగిరీలో మనకు అన్ని కేటగిరీస్కి బీసీసీలో, బీసీఈలో, ఎస్సీలో, ఎస్టీలో, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, ఇంకా ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ మొత్తం అన్ని కాలేజెస్కి లాస్ట్ ఇయర్ ట్యూషన్ ఫీజుతో సహా ఇస్తాడు. లాస్ట్ ఇయర్ ట్యూషన్ ఫీజు ఎంత ఉంది, ప్లస్ అది ఏంటిది జేఎన్టీయూకి అప్లికేషనా ఓయూకు అప్లికేషనా అనేది క్లియర్గా లాస్ట్ ఇయర్ 2024 ఇదేంటిది ఇప్పుడు నేను పెట్టింది ఇది ఓన్లీ కంప్లీట్గా ఎప్పుడు ఇది టీజీఎంసెట్ 2024 స్టేట్మెంట్. ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత మనకి కట్ ఆఫ్ అనేది ఎట్లుందని, ఇలానే మనకు సెకండ్ ఫేజ్ అయిపోయినా కట్ ఆఫ్ ఎలా ఉంది, థర్డ్ ఫేజ్ అయినాక కట్ ఆఫ్ ఎలా ఉంది. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ ఏదో ఒక కాలేజ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకేనా,
సో ఇక్కడ చూడండి ఒకసారి ఒక కాలేజ్ ఎగ్జాంపుల్ తీసుకోండి, మీకు అంటే జస్ట్ ఓవర్వ్యూ కోసం మీరు ఎలా చూసుకోవాలనేది నేను చెప్తాను. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి అమ్మా, ఇవన్నీ ఇక్కడ మనం ఏంది సివిఆర్ కాలేజ్ అని చూస్ చేసుకున్నాను. నేనంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ సివిఆర్ కాలేజ్లో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమేమి ఉన్నాయి బ్రాంచెస్ చూడండి. ఏంటి మనకి 188 కాలం కదా. సో సివిల్ ఇంజనీరింగ్ ఉంది, కంప్యూటర్ సైన్స్ ఉంది, బిజినెస్, ఇవన్నీ ఒక కాలేజ్లో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, అంటే ఇక్కడ నుంచి మనకు 188 నుంచి 199 వరకు ఈ కాలేజీలో ఉన్నాయి. ఇవన్నీ బ్రాంచెస్ నేమ్స్ ఇస్తాడు. ఈ బ్రాంచెస్ నేమ్ ఇచ్చి నీకు ఏ కేటగిరీ వైజ్ ఎంత కట్ ఆఫ్ అయిందో క్లియర్గా లాస్ట్ ఇయర్ అంతా అనాలిసిస్ అంతా ఇందులో ఉంది. అంటే ఈ అనాలిసిస్ చూస్తే మనకు ప్లస్ ఆర్ మైనస్ ఒక 1000 2000 అటు ఇటు ఈ ఇయర్ కూడా అంటే ఉండొచ్చు, ఎస్టిమేషన్ అది మనం చెప్పలేం. బట్ ఇదంతా మనకు ఒక క్లారిటీ కోసం అంతే. సో ఇది అంటే ఇలా మీరు ప్రతి కాలేజ్ చెక్ చేసుకోండి. ఈ సంబంధించిన ఈ షీట్స్ అన్ని నేను మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తా. మీరు దాన్ని జాగ్రత్తగా ఫస్ట్ ఒకసారి చేయండి. మన టెలిగ్రామ్ ఛానల్లో కానీ వాట్సాప్ ఛానల్ కూడా ఉంటుంది, కింద బయోలో కానీ లింక్లో నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అవి జాయిన్ కానీ మీకు వెంటనే అంటే ఎవ్రీథింగ్ అంటే వాట్ ఎవర్ కౌన్సిలింగ్ అప్డేట్స్ కానీ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కంప్లీట్గా నేను దీనికి సంబంధించిన అప్డేట్స్ మొత్తం ఇందులో మనం ఎప్పటికప్పుడు పెడుతూనే ఉంటాం. ఓకేనా. సో ఒకసారి మళ్ళీ ఇప్పుడు మీరు చేయాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ కట్ ఆఫ్స్ అనేది ఎవ్రీ కట్ ఆఫ్ మీరు ఒకసారి మీ కేటగిరీస్ వైజ్ ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకుంటే మీకు క్లియర్గా ఉంటుంది. ఓకేనా. సో దిస్ ఈజ్ ద కంప్లీట్గా మనకు అసలు ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించిన కంప్లీట్ గైడెన్స్ అనేది ప్రాసెస్ ఇది. అంటే మనకు మీరు తెలుసుకోవాల్సింది ఒకటేనమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలేజీలో ఒకసారి మీరు క్లారిటీ తెచ్చుకోండి. ఏ కాలేజీలు ఎలా ఉన్నాయి ఏందలా అంటే లాస్ట్ ఇయర్ ఒకసారి కట్ ఆఫ్ చూస్తే మీకు సంథింగ్ అర్థమైంది. ఇంకా మనం నెక్స్ట్ వీడియోస్ ఏం చేద్దామనంటే కాలేజీలో అంటే టాప్ ఒక 20 కాలేజ్ 30 కాలేజ్ ఎలా ఉంది బేస్డ్ అంటే కొన్ని NIRF ర్యాంకింగ్స్ అనే ఆ ర్యాంకింగ్స్ బేస్డ్ చేసుకుని మనం ఆ ర్యాంకింగ్ బేస్ చేసుకుని మనం కొద్దిగా కాలేజీలు కూడా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అప్డేట్ చేస్తాం. మీకు ఇంకా ఏమైనా ఎంసెట్ కౌన్సిలింగ్కి సంబంధించిన ఏమైనా డౌట్స్ కానీ అంటే ఏమైనా తెలియకపోవడం ఏమైనా ఉంటే కింద కామెంట్లో చేయండి. దాన్ని బట్టి మనం నెక్స్ట్ వీడియోలో మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తూ ఉంటాం. ఒకవేళ చిన్న డౌట్స్ అయితే వెంటనే ఆ కామెంట్లోనే రిప్లై ఇస్తూ ఉంటాం. సో కాబట్టి మీరు కంప్లీట్గా ఈ వీడియో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూస్తే మీకు కంప్లీట్గా ఒక క్లారిటీ వస్తుంది ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏందనేది. సో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫైనల్ గుర్తుపెట్టుకోవాల్సిన మాత్రం ఇవి జాగ్రత్తగా చూసుకోండి. అంటే డైలీ అప్డేట్ చూస్తూ ఉండండి వెబ్సైట్ నుంచి. ఖచ్చితంగా షెడ్యూల్స్ అవి ఎట్లా ఉన్నాయి, డాక్యుమెంట్స్ కంపల్సరీ నేను చెప్పాను కదా, ఆ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్ని కంపల్సరీగా మీ దగ్గర పెట్టుకోవాలి. ఆ ఎంపీసీ వాళ్ళైనా బైపీసీ వాళ్ళైనా ఎవరైనా, ఎందుకంటే ఏ టైంలో మనకు కౌన్సిలింగ్ అప్డేట్ వచ్చినా కానీ మనం రెడీగా ఉండేటట్టు ప్లాన్ చేసుకుంటే బెటర్. ఆ సర్టిఫికేట్ ఎందుకంటే మళ్ళీ అప్పుడు నువ్వు సడన్గా సర్టిఫికేట్ లేదంటే ఇట్ ఈస్ కొద్దిగా కాంప్లికేషన్స్ అవుతూ ఉంటాయి. సో అది చూసుకోండి. సో కాలేజీలు చూస్ చేసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా మంచి ర్యాంక్ వచ్చి కూడా మామూలు కాలేజీ కాకుండా కొంచెం అంటే మీ ర్యాంకును బేస్ చేసుకొని దానికి వచ్చేటట్టు కొద్దిగా గైడ్ ఎవరైనా ఉంటే గైడెన్స్ నేను తీసుకోండి. కానీ కాలేజీ చూస్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా అప్డేట్ చేసుకోండి. ఓకేనా. సో దిస్ ఈస్ ద కంప్లీట్లీ అబౌట్ ద ఎంసెట్ గైడెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అసలు మనం ఈరోజు సెషన్ అనేది డిస్కస్ చేసినాం. సో కంప్లీట్గా ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కానీ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎంసెట్ ఎవరైతే క్వాలిఫై అయ్యి కౌన్సిలింగ్ కోసం చూస్తున్నారో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్ అప్డేట్స్ కోసం కానీ వాట్ ఎవర్ కౌన్సిలింగ్ కానీ మీ ఫ్యూచర్లో బీటెక్ సంబంధించిన అప్డేట్స్ కోసం కానీ సో నెక్స్ట్ అప్డేట్ చేస్తూ ఉంటాం. చెప్తున్నాం కదా, ప్రతి ఒక్కరూ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. దాన్ని బట్టి నెక్స్ట్ వీడియోస్ మనం ముందుకెళ్దాం. థ్యాంక్ యూ.